20th Century Expo. గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాము. రేపు మీ అందరినీ మేము ఉదయం తీసుకువెళ్ళడానికి వస్తాము. ఏంటి అనౌన్స్మెంట్ అయిపోయిందా? రేపు ఏర్పాట్లు చేయడానికి తొందరగా వెళ్ళి ఈరోజు పడుకోవాలి. కరెక్ట్ గా చెప్పారు. మీరెళ్ళి నిద్రపోబోతున్నారా? మీకు తినడానికేం వద్దా? సమాధానం చెప్పుకుంటూ వెళ్తారేంటి? నాకు బాగా ఆకలేస్తోంది. అమ్మా, ఆకలేస్తోందమ్మా. ఏంటమ్మా ఇది? భోజనం. అసలు మీరేం చేస్తున్నారు? పొద్దు పొద్దునే లేచిన స్నాక్స్ తినడం అసలే మంచిది కాదు. నువ్వు ఏం మాట్లాడుకో, మాకు ఆకలిగా ఉంది. నాకు కూడా బాగా ఆకలేస్తోంది. అమ్మ, ఆయన అసలు ఎందుకు మీరు వంట చేయడం మానేశారు చెప్పండి. నీ చేతిలో గోరింటాకు పెట్టుకున్నావా? నువ్వే చేసుకోవచ్చు కదా. అసలు నీకు ఇప్పుడు ఏమైంది? ఇంత పొద్దున ఎందుకు ఇలా అరుస్తూనే ఉన్నావు? నానా, అది నా ఒరిజినల్ రాయల్ చాక్లెట్ చిప్స్. నా పర్మిషన్ లేకుండా మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు. ఏమవారి తిను. మామ్, డాడ్, అసలు మీ ఇద్దరికి ఏమైందో చెప్పండి. నార్మల్ గా బిహేవ్ చేయండి. ముందు లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి వంట చెయ్యండి. నేను చేయను. మీరు లేచి షేవ్ చేసుకొని త్వరగా డ్రెస్ మార్చుకొని పనికి వెళ్ళండి నాన్న. నా వల్ల కుదరదు. ఎందుకు కుదరదు? ఈ రోజు మీ ఆఫీస్ కి లీవ్ కాదు కదా నాన్న. మీరు ఈ రోజు పనికి వెళ్ళాలి. అంటే బిజినెస్ మీటింగ్, క్లయింట్ మీటింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా నాన్న. ఇదేమైనా చట్టమా ఏంటి? పెద్దవాళ్ళు మాత్రమే పనికి వెళ్ళాలని ఏంటి చెప్పు. ఏ రూల్స్ ని క్రియేట్ చేసింది గవర్నమెంటా? చెప్పు. సరే, నేను ఇక స్కూల్ కి బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలో ఎల్లు, కానీ ఇంటికి తిరిగి రావద్దు. రెడీ అవ్వడానికి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. అసలు మా మమ్మీ డాడీకి ఏమైందో అర్థం కావడం లేదు. ఏంటిది? కరెక్ట్ గా ఇప్పుడే బస్సు కూడా రాలేదు. ఏమావారి, నువ్వు చాలా మంచి అమ్మాయి కదా, ఊరికి ఎందుకు అలా అరుస్తావు? సైలెంట్ గా ఉండు, మనల్ని తీసుకెళ్ళడానికి బస్సు వస్తుంది. మనం సైకిల్లో వెళ్ళాలనుకుంటాను. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10. Pocket full of poses. Asha, Asha.